తెనాలి పట్టణంలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ ఛానల్ తరపున మరి మా డైరెక్టర్ గారైన రెవరెండ్ జాన్ బాబు గారిని ఆరాధ్యంలో మేము ఇక్కడ సమావేశం జరగటం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా మరి కొన్ని క్రైస్తవ సమాజానికి మరియు సమస్యల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మరి ఒక పాస్టమ్ గారిని ఆ తర్వాత వాళ్ళు వేరే మీటింగులకి వెళ్ళటం అదునుగా చూసుకొని ఒక ప్లాన్డ్గా చర్చిని ఇంటిని తగలబెట్టడం జరిగింది. ఇది చాలా బాధాకరము. మరి ఇది క్షమించరానిటువంటి నేరం. ఇది చాలా బాధాకరం. దీన్ని ఖండిస్తున్నాం. సిఆర్పిఎఫ్ మొత్తం సభ్యులందరూ మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా భారతదేశం లౌకిక రాజ్యం మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మరి అన్ని మతాలకి, అన్ని సమాజానికి, అన్ని వర్గాలకి మరి సమానంగా మరి రాజ్యాంగం రాయబడి ఉన్నది. అందులో భాగంగా మరి ఎవరికి నచ్చినటువంటి దేవుళ్ళని మరి మొక్కుకోవచ్చు, నమస్కరించుకోవచ్చు. మరి మేము యేసు ప్రభు వారిని నమ్ముకొని మరి ఆయనని ఆరాధిస్తూ ఆయన ప్రేమను ప్రకటిస్తున్నాం. ఇందుట్లో తప్పేముంది? మరి నచ్చిన వాళ్ళు వింటారు, నచ్చని వాళ్ళు దూరంగా ఉంటారు. అందుట్లో మేము బలవంతం చేసేది ఏమి లేదు. అదేవిధంగా మరి అక్కడక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజం మీద, మరి చర్చీల మీద, మరి సువార్త చేస్తున్నటువంటి వాళ్ళ మీద మరి దారుణంగా మరి హింసలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా బ్యూలా మినిస్ట్రీస్ ఇండియా వ్యవస్థాపకులు రెవరెండ్ జాన్ బాబు గారు వారి యొక్క పిలుపు మేరకు తెనాలిలోని సిఆర్పిఎఫ్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిఆర్పిఎఫ్ అధ్యక్షులుగా రెవరెండ్ జాన్ బాబు గారి యొక్క అధ్యక్షతన మేము కొనసాగుతూ ఉన్నాం. క్రీస్తు విజయం అనేటటువంటి ఛానల్ మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈనాడు అనేక ప్రాంతాలలో, రాష్ట్రాల్లో, దేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను గూర్చి, క్రైస్తవులకు ఎదురవుతున్నటువంటి కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులను గూర్చి క్రైస్తవుల పక్షంగా నిలబడి మాట్లాడుతూ ఉన్నటువంటి మా సిఆర్పిఎఫ్ నాయకులు రెవరెండ్ మర్రిపూడి జాన్ బాబాయ్ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు మేము సమావేశం అవటం జరిగింది. మరి ముఖ్యంగా మేము కొన్ని విషయాలను క్రైస్తవ సమాజానికి తెలియచేయాలని అనుకుంటూ ఉన్నాం. ఛత్తీస్గఢ్లో 3 ప్రాంతాలలో ఉన్నటువంటి క్రైస్తవులను చంపివేయాలి, అక్కడ క్రైస్తవులు ఉండకూడదు అని మరి ఒక భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి మార్చి 1వ తారీఖున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులను చంపుతాము, అక్కడ ఉన్నటువంటి స్త్రీలను మరి అత్యాచారం చేస్తాము, వారి బట్టలు ఉప్పదీసి వారిని ఊరేగిస్తాము, అక్కడ ఉన్నటువంటి పురుషులను మరి చంపుతాము, నరుకుతామని ఇలాంటి బెదిరింపు మాటలు మరి ఇవి సమంజసము కాదండి. దయచేసి గమనించండి. క్రైస్తవులను ఏమైనా అంటే వాళ్ళు ఏమనుకోరులే, వాళ్ళు ఏం పట్టించుకోరులేని ఒకవేళ మీరు అనుకోవచ్చు. మా పక్షంగా దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. దేవునికి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. మేము ఎందుకు మౌనంగా ఉంటున్నామంటే మేము ప్రేమించేటటువంటి స్వభావం, క్షమించేటటువంటి స్వభావం కలిగిన వారం కనుక వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టారా?
లేకపోతే భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదా, భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదని ఎక్కడైనా చట్టంలో ఉందా? కాకినాడ జిల్లాలో నాగులపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పాస్టర్ గారు అక్కడ అన్నిల మధ్య ఒక చిన్న పాక లాంటిది ఇంటికి ఆనిచ్చి వేసుకొని ఆ ఇంట్లో ఉంటూ సేవ చేసుకుంటున్నాడు. ఈ విషయం విన్నారా? పాస్టర్ గారని వాళ్ళకి ముందు ఐడియా ఉంది. ఈయన ఎవరు అని అడిగితే కటింగ్ చేసి ఆయన పాస్టర్ గారండి అని చెప్పాడు. వీళ్ళ వల్లే మనకు అసలు మన దేశానికి నష్టం, వీళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవాలని పాస్టర్ గారి మీద గొడవ వేసుకున్నారు ఎక్కడ బార్బర్ షాప్లో. ఈయనేం దూషించలేదు, నాకు ఇష్టం లేదు, నేను చెప్పనండి, మేము తప్పేం చేస్తున్నాం, మంచి బోధిస్తున్నాం, మంచి మాటలు చెప్తున్నామని ఈయన మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఒక టీముగా ఉండి ఇతని మీద గొడవకు దిగారు, ఘర్షణ జరిగింది. ఇట్లాగా ఒక వారం 10 రోజులు గడిచిపోయింది. తర్వాత ఆ పాస్టర్ గారు ఫ్యామిలీ కాకినాడలో సభలు జరుగుతుంటే అక్కడ ఒక 2 రోజులు 3 రోజులు ఉండటానికి ఫ్యామిలీ అంతా వెళ్ళటం జరిగింది. 2వ రోజు ఏం జరిగిందంటే అకస్మాత్తుగా అర్ధరాత్రి పాస్టర్ గారికి ఫోన్ వచ్చింది, మీ ఇల్లు కాలిపోతుంది అని. మందిరము ఇల్లు. వాళ్ళు పడతా లెగుస్తూ వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ చర్చి మెటీరియల్, బాక్సులు, యాంప్లిఫైర్లు, చర్చి కాలిపోయింది. అండ్ హౌస్ సగం కాలిపోయింది, వస్తువులు కాలిపోయింది. అది నా దృష్టికి వచ్చింది. తర్వాత నేను వాళ్ళకి కొంత మనీ కలెక్ట్ చేసి, అంటే ఒకవేళ ఏదైనా కేసు పెడితే మనం డీల్ చేసేవాళ్ళం. ఆయన భయపడుతున్నాడు, అంటే మళ్ళీ ఫ్యామిలీకి కూడా ఏదన్నా జరుగుతుందేమోనని. మొన్న మధ్య ఒక 10,000 పంపించాను, ఇంకొక 10,000 అతను నా దగ్గరికి వస్తాడు, అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చి పంపిస్తాను. తర్వాత వాళ్ళకి బట్టలు అవి ఏర్పాటు చేస్తున్నాము కుటుంబానికి. ఇది ఒక సంఘటన, రీసెంట్గా జరిగిన సంఘటన, గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ ప్రాంతంలో జరిగింది. ముఖ్యమైనటువంటి మరొక విషయం ఏంటంటే మార్చి 1వ తేదీన ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఒక 3 గ్రామాల మీద దాడి చేయటానికి పబ్లిక్గా హైందవ సమాజం నుండి ఒక పీఠాధిపతి పిలుపునిచ్చాడు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, మీరు చూడవచ్చు. తర్వాత ఇంటికి వెళ్ళకని చూడండి. మీరు ఈ పాటికే ఈ వార్త గురించినటువంటి విషయాలు మీలో కొంతమంది వినుండొచ్చు అని నేను భావిస్తున్నానండి. లేదా ఈ వార్తా కథను విన్న వెంటనే, విన్నవారైనా కొత్తగా వింటున్న వారైనా ఈ వీడియోని వెంటనే తప్పనిసరిగా మీరు ఇతరులకు షేర్ చేయండి. ఇది చాలా అర్జెంట్ ప్రేయర్ నీడ్ ఉంది, అర్జెంట్ ప్రేయర్ నీడ్ ఉంది. కాబట్టి ఇది విన్న వెంటనే లేదా వింటున్నప్పుడైనా మీరు వెంటనే వినటం కూడా కొంచెం విని ఇదేంటో అర్థమైన వెంటనే ఇతరులకు షేర్ చేసే ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను క్రీస్తు పక్షంగా. మార్చి 1వ తారీఖున అసలు ఏం జరగబోతోంది? మార్చి 1వ తారీఖున ఛత్తీస్గఢ్లో బెల్ట్గా ఉన్నటువంటి 2 గ్రామాల పైన క్రూరమైన వధ జరగబోతోంది. మణిపూర్లో ఏదైతే దుర్ఘటనలు జరిగినాయో అటువంటి మారణకాండనే మరలా సృష్టించాలని ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మొదటిగా ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి. 1000 लोग निकल के आ जाओ, निकलो, गौ हत्यारों को फांसी मत मांगो, खुद उनकी हत्या करो और अपने लिए फांसी मांगो। बाद में कानून करेगा कार्रवाई, पहले हमें करनी है, हमें उसको सबक सिखाना है, हाथ तोड़ना है, पैर तोड़ना है, जो करना पड़ जाए हमको करना होगा। तब जाकर ये अधर्मियों की आत्मा कांपेगी। इन्हें किसी चीज का भय नहीं है, मौत का भय तो होगा। किंतु एक सेना का विस्तार हो चुका है। 1 मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र 63 किलोमीटर है। हम कम से कम 5000 गौ सेवक सेविकाएं वहां पहुंच रहे हैं, पलायन कर रहे हैं।
विश्रामपुर, जनकपुर, गणेशपुर, ये तीनों गांव में 4500 की जनसंख्या है, जिसमें एक भी हिंदू, एक भी सनातनी नहीं है, केवल और केवल ईसाई भरे हैं। ప్రియులారా చూశారు కదా, ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు మీకు కనిపిస్తూ ఉన్నారు. ఒక ఆయన స్వామి అవిముక్తేశ్వరానంద్, రెండో వ్యక్తి పేరు ఆదేశ్ సోని. వీరు ఇరువురు కూడా ఏమైనా వ్యాఖ్యానిస్తారు ఉన్నారు అంటే, మన ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని బైరాంపూర్ అనే ప్రాంతంలో 3 విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజర్స్ అందరూ కూడా క్రైస్తవులే. కాబట్టి మార్చి 1వ తారీఖున మీరందరూ కూడా ఆ విలేజ్ల పైన దాడి చేసి వారి కోడళ్లను అలాగే కుమార్తెలను మీరు రేప్ చేయండి, నగ్నంగా ఊరేగించండి, అడ్డొచ్చిన పురుషులందరినీ కూడా వారి కాళ్ళు చేతులు తెగ నరకండి, మార్చి 1వ తారీఖున ఈ కార్యక్రమము ఖచ్చితంగా జరగాలి అని వారు వ్యాఖ్యానిస్తున్న విధానాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రీయ బీజేపీ నాయకత్వంలో ఉండేటువంటి గో సంరక్షకుడు లీడర్ కూడా దానికి సపోర్ట్ చేస్తూ అతను కూడా పిలుపునిచ్చాడు. ఆ రాష్ట్రానికి సంబంధించిన హిందూ సమాజానికి సంబంధించిన గోరక్షక దళ్ అనేటువంటి దానికి అధ్యక్షుడు. వెంటనే ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరం మనలాంటి వాళ్ళు ఇంగ్లీష్లో దాన్ని తర్జుమా చేసి ప్రచురం చేశారు. ఇట్లా దాడి జరగబోతుంది, మనం క్రైస్తవ సమాజం మాట్లాడండి అని. అట్లాగే అక్కడ ఉన్నటువంటి తెలుగు సోదరులు కూడా దీన్ని నాకు పంపించారు. మన వాళ్ళు చాలామంది స్పందించారు. ఆ 3 గ్రామాల్లో, బైరంపూర్ అనుకుంటాను, ఆ ప్రాంతంలో ఆ 3 గ్రామాలు 100% క్రిస్టియన్సే ఉన్నారు, ఇంక హిందువులు ఎవరు లేరు. వీళ్ళు వాళ్ళ మీద వేస్తున్న నెపం ఏంటంటే, ఆవుని చంపి తింటున్నారు వీళ్ళు, కాబట్టి వీళ్ళ గ్రామాల్ని కాల్చేయండి, బ్రతకనివ్వద్దు అన్నది. సరే, ఇప్పుడు ఆవు తింటున్నారో లేదో తెలియదు, ఒక నెపం. సరే, తింటున్నారు అనుకోండి, అంటే జంతువు తింటే మనిషిని చంపేస్తారా? వాళ్ళు ఎంత భయంకరమైన మనుషులంటే, ఈ 3 గ్రామాల్లో కలిపి మహా అయితే ఒక 1000 మంది అట్లా ఉంటారేమో, చిన్న చిన్న గ్రామాలు అవి. అయితే ఏదన్నా ఒక 1000-2000 మంది. ఏం పిలుపునిచ్చాడంటే, 2000 మంది కానీ కనీసం, లేదా ఒక 5000 మంది కానీ హిందువుల్లో దమ్మున్న ప్రతివాడు ఈ 2 గ్రామాలు చుట్టేద్దాం రండి. అమ్మాయిలు, కూతుళ్ళు, కోడళ్ళు ఉంటారు కదా ఊర్లో, కూతుళ్ళు కానీ కోడళ్ళు కానీ దొరికితే బట్టలోడు తీసేసి ఊరేగించండి, రేప్ చేయండి. అడ్డెవరైనా వస్తే, మగోళ్ళు కనుక అడ్డొస్తే చేతులు కాళ్ళు నరికేయండి. ఇది వాళ్ళ పబ్లిక్ పిలుపు. ఇదొక విషయం. ఎంత ఘోరమో చూడండి, వాళ్ళు పబ్లిక్ పిలుపునిచ్చారు. ఆడపడుచుల్ని వివస్త్రాలు చేసి ఊరేగించాలంట, రేపులు చేసి వాళ్ళ అవమానకరంగా చేసి పాడు చేయాలి, పురుషుల్ని నరికేసేయాలి. 3వ విషయం చెప్తున్నాను, యాంటీ కన్వర్షన్ బిల్ అని. అసలు ఈ మాట మీకు తెలుసా? తెలిసినట్టు చేయొద్దండి. యాంటీ కన్వర్షన్ బిల్ అంటే నాకు తెలుసు అన్నవాళ్ళు యాంటీ కన్వర్షన్ బిల్ అంటే అర్థం ఏంటంటే, అది మనకు కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదండి. ఇప్పుడు నేనున్నాను, చర్చికి ఎవరో వస్తున్నారు, కొంతకాలం వచ్చారు, కొన్ని రోజులు, ప్రభువుని నమ్ముకున్నావు కదమ్మా, నేను వెళ్ళి బాప్తిసం ఇచ్చాను, తీసుకున్నారు. ఏదో ఆ వ్యక్తికి మనసు ఇష్టం లేదు, నా మీద ఏదో కోపం వచ్చింది అనుకుందాం, 1 నెలకో 2 నెలలకో, నా మీద వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. పాస్టర్ గారు నన్ను బలవంతంగా నాకు బాప్తిసం ఇచ్చాడు, లేదా నాకు డబ్బులు ఇస్తానని ఆశ పెడితే నేను బాప్తిసం తీసుకున్నా అని ఒక కంప్లైంట్ ఇస్తే చాలు, పాస్టర్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో జరిగింది, అక్కడ స్టార్ట్ అయ్యింది. మొన్న ఒక పాస్టమ్మ గారిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అరెస్ట్ చేశారు, 5 ఏళ్ళు శిక్ష వేశారు వాళ్ళకి, 25,000 జరిమానా. అది ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్కి వచ్చింది. ఇప్పటికీ 8 రాష్ట్రాల్లో ఉంది. మెల్లమెల్లగా బీజేపీ వాళ్ళు దీన్ని హిందూ దేశంగా మార్చడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి, నెమ్మదిగా. మనకేమైనా ఏం తెలియట్లేదు కదా, ఏదో పాటలు పాడుకుంటున్నాం, ఏదన్నా మీటింగ్ వెళ్తున్నాం, ఏదో మన పని మనం చేసుకుంటున్నాం. మనం మత్తు వేడాలి, మనలో ఐక్యత రావాలి, సొసైటీలన్నీ ఐకమత్యంగా ఉండి గొంతు విప్పాల్సిన సమయం. లేదంటే మెల్లమెల్లగా మనకు తెలియకుండానే మనల్ని హతం చేసేస్తారు. యాంటీ కన్వర్షన్ బిల్ గురించి నేను ఇదివరకే 2-3 వీడియోల్లో చెప్పాను, వివరాలు కావాలంటే వినండి.
ఆ వ్యక్తి బాప్తిసం పొందాలంటే ఇప్పుడు ఆ బిల్లు ఉన్న చోట వెంటనే అతను బాప్తిసం ఇవ్వకూడదు. ఆ వ్యక్తి అడ్రస్సు, పేరు అన్నీ తీసుకొని ఈ వ్యక్తి క్రైస్తవురాలుగా మారుతుంది అని జిల్లా కలెక్టర్కి అప్లై చేయాలి. తర్వాత ఒక బోర్డు మీద ఇదిగోనండి పలానా మరి నంబూరు రమేష్ ఈ వ్యక్తి నా సువార్త విన్నాడు, ఇతను హిందువు కానీ క్రైస్తవుడిగా మారుతానంటున్నాడు అని బోర్డు కూడా చర్చి బయట పెట్టాలి. ఆ వ్యక్తి పేరు పెట్టి 3 నెలలు ఆగాలి. 3 నెలల తర్వాత అతను మనసు మార్చుకుంటే సరే, మార్చుకోకపోతే అప్పుడు ఆర్డర్ ఇస్తుంది గవర్నమెంట్. అప్పుడు నువ్వు బాప్తిసం ఇవ్వచ్చు. చాలా స్ట్రిక్ట్ అనమాట. ఇప్పటికి ఎన్ని రాష్ట్రాల్లో వచ్చింది బాబురావు గారు? 8 రాష్ట్రాల్లో, బహుశా రాజస్థాన్తో 9 అనుకుంటాను. ఆల్రెడీ మొట్టమొదటి కేసు మొన్న ఈ మధ్య ఒక నెల క్రితం జరిగింది ఉత్తరప్రదేశ్లో. దేశంలో చాలా భయానకమైన పరిస్థితులు మెల్లమెల్లగా ఆవరిస్తున్నాయి. ట్రంప్ రావటం ఒక విధంగా మనకు అదృష్టం. అమెరికా దేశంలో ట్రంప్ రావటం మనకు అదృష్టం. ట్రంప్ వచ్చాడు కనుక బహుశా భవిష్యత్తు కొంత క్రైస్తవ్యానికి అనుకూలంగా మారే పరిస్థితులు ఉన్నాయి. బట్ వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అర్థమైనాయా? మీకు 3 పాయింట్స్ ముఖ్యంగా చెప్పాను. 1, పాస్టర్ గారు కాకినాడ జిల్లాలో జరిగిన సంఘటన. 2, ఛత్తీస్గఢ్లో ఊరుని తగలబెట్టేసేసి మగవాళ్ళని నరికేసి ఆడవాళ్ళని వ్యవస్థలుగా చేసి రేపులు చేసి చంపేయమని బహిరంగంగా పిలిపించారు. 3వ విషయం యాంటీ కన్వర్షన్ బిల్ మెల్లమెల్లగా పాక్కుంటూ వస్తుంది. ఆల్రెడీ ఉత్తరాఖండ్లో జైల్లో పెట్టారు, జరిమానా కూడా వేశారు, 50,000 జరిమానా కూడా వేశారు. రాజస్థాన్కి వచ్చింది. ఇప్పుడు మెల్లమెల్లగా తెలంగాణలోకి రాకపోవచ్చు కానీ ఆంధ్రలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మనకి బీజేపీకి అనుకూలమైన గవర్నమెంట్ ఉంది. ఒకవేళ వస్తే గిస్తే ముందు మన రాష్ట్రానికే వస్తుంది. దానికంటే కూడా మనం మెలకుగా ఉండి మన విశ్వాసులను కూడా మనం వాళ్ళకి ఈ అవగాహన కలిగించాలి. ఇప్పుడు రోజులు మారినాయి. ఇదివరకు రోజులాగా ఐకమత్యం పోయింది. సువార్థికులు కొడుతున్నారు, అడ్డుకుంటున్నారు, అవమానిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ బ్రేక్ చేస్తున్నారు. బయటికి వెళ్ళటానికి భయం వేసిపోతున్న క్రైస్తవులు. కాబట్టి జాగ్రత్త. సంఘాలను హెచ్చరించండి, ఒక భాగంగా చెప్పండి ఇలా జరుగుతున్నాయి పరిస్థితులు. సడన్గా ఏదైనా వస్తే మనం నిలబడగలమా? ఇది ఒక విధంగా వాక్యం నెరవేర్పే. మళ్ళీ ఇదేదో దేవునికి వ్యతిరేకంగా జరగట్లేదండి, దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఇది మనకు ఒక పరీక్ష. మనుష్య కుమారుడు భూమి మీదకి తిరిగి మరలా వచ్చేటప్పుడు నేను విశ్వాసుల్లో విశ్వాసమును కనుగొనగలుగుదునా అని యేసుప్రభు అన్నాడు. గుర్తుంచుకోండి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన ముందు హతసాక్షులు అయ్యారు, ప్రభువు కోసం వెనక తీయలేదు. ప్రభువే నాకు ముఖ్యమని చెప్పారు, ప్రాణాలు వదిలేశారు. మనం ఏదో మాటలు చెప్తాం. దయచేసి ఇక్కడ కూర్చున్న మీరు ఆల్మోస్ట్ మీరు అంతా దేవుని సేవకులే. ఇది క్రిస్టియన్ రైట్స్ మీటింగ్ అన్నప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా సిద్ధపడి రావాలి. మీకు కనీసం 2 రోజుల ముందైనా చెప్పబడుతుంది. మీకు ఈ ట్యాగ్స్ వీటి విలువ మీకు ముందు తెలుస్తుంది. ఈ ట్యాగ్స్ విలువ ఐడెంటిటీ కార్డ్ ఆల్రెడీ మన మెంబర్ ఒక ఆయన ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీన్ని యూజ్ చేశాడు. సగౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడారు. దీని ఐడెంటిటీ మీకు తెలియట్లేదు, దీని పవర్ ఏంటో మీకు తెలియట్లేదు. లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నువ్వు కొత్తగా వచ్చారు కదా మీరిద్దరు. దీని విలువ మీకు తెలియట్లేదు. నేను ఇంకా మన అందరినీ దూరపాళ్ళు పిలవలేదు. విజయవాడ వైపు నుంచి కూర్చోయ్యా, విజయవాడ వైపు నుంచి గుంటూరు వైపు నుంచి కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళంతా లాంగులే, ఏదన్నా బాగా ఇంపార్టెంట్ అయితే పిలవచ్చు అని అటు బాపట్ల వైపు నిజాంపట్నం వైపు కూడా ఉన్నారు. దీంట్లో దీని మీద మీకు మాట్లాడే హక్కు ఉంటుంది. ఎక్కడ సమస్య జరిగినా అక్కడ అధికారుల దగ్గరికి వెళ్ళి నువ్వెవరివి, హూ ఆర్ యూ అంటే ఈ కార్డు మీరు చూపిస్తే మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడతారు. బ్రదర్, ఎన్ని విషయాలు చెప్పాను నేను ఇప్పుడు మీరు మాట్లాడటానికి? బాబురావు గారు మన క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్కి వారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆనంద్ కుమార్ గారు మన యొక్క ఈ ఆర్గనైజేషన్లో కన్వీనర్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టాం. యేసురాజు అనుకుంటారు కన్వీనర్గా పెట్టాం. తర్వాత
సెక్రటరీగా అబ్రహాం గారు ఉన్నారు, ట్రెజరరీగా రమేష్ గారు ఉన్నారు, మెంబర్స్గా సుదర్శన్ గారు, తర్వాత ఇమ్మానుయేల్కి ఫోన్ చేశారా? పర్ఫెక్ట్గా ఉండండి. నేను చెప్పిన మాటలు మీ అంత సమాజం, దేవునికి మనం లెక్క చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. అందరికీ విషయాలు తెలియవు, అందరికీ దేవుడు ఒక్కొక్క అవకాశం ఒక్కొక్కరికి ఇస్తాడు. మీకే తెలుసు, ఒక్కొక్క తలంతు ఒక్కొక్కరికి ఉంటుంది. కాబట్టి ఈ క్రిస్టియన్ రైట్స్లోకి వచ్చాము అంటే మనకు ఒక దేవుడు ఒక రేంజ్లో మనల్ని గుర్తించాడు అని అనుకోండి. ఏదో నార్మల్ పాస్టర్ అనుకోబాకండి. నార్మల్గా మీ సేవ మీరు చేసుకోండి, మీ సేవలకు ఎలాంటి సంబంధం లేదు. దీన్ని క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అంటే క్రైస్తవ సమాజం కోసం దేశవ్యాప్తంగా మనం పోరాటాలు చేయాలి. హల్లెలూయా. అవసరమైతే మనం కొన్నిసార్లు త్యాగం చేయాలి, సమయాన్ని కేటాయించాలి, ప్రయాసపడాలి. ఇది కూడా దేవుని సేవలో భాగమే. మన సొంతం కోసం చేయట్లేదు కదా. ఇప్పుడు నేను ఈ మీటింగ్ పెట్టాను ఎందుకు? నా లాభం కోసమా, మీ లాభం కోసమా మీరు వచ్చింది? కాదు. క్రైస్తవ సమాజం పక్షంగా మనం ఏం చేయాలి, అయ్యగారు ఎట్లా ఉందో వాతావరణం ఏంటి, మనం ఏం చేయాలి, మీటింగ్ ఎప్పుడు పెట్టుకుందాం, అలాగా మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి. ఏదో నేను మిమ్మల్ని పిలిచినప్పుడు అట్లా మొహం చూపించి వెళ్ళటం కాదు. ప్రోగ్రెస్ ఏం జరుగుతుంది, రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, ఇది కూడా ఉండండి. సంఘాల్లో కూడా వాళ్ళని అవగాహన తెండి, విషయాలు చెప్పండి. సడన్గా ఆ బిల్లు వచ్చిందనుకోండి, చాలామంది అమాయకులు దాంట్లో చిక్కుకొని పోయి బయటపోయి మానేస్తే. ఇంకొక విషయం కూడా చెప్పాలా, యాంటీ కన్వర్షన్ బిల్లు వచ్చిందంటే ఆ వ్యక్తి క్రిస్టియన్ అయితేనే చర్చిలోకి రావాలి. చాలామంది మన క్రైస్తవులని ఎస్సీలు వారి సర్టిఫికెట్లు, ఇంకా వాళ్ళు చర్చిలోకి రాకూడదు. నేను చెప్పిన మాట అర్థమవుతుందా? హిందువులు కూడా చాలామంది వస్తారు, సర్టిఫికెట్లో వాళ్ళు హిందువులుగానే ఉంటారు, ఎవరు అయితే రావడానికి లేదు. నువ్వు క్రిస్టియన్గా మారితేనే చర్చిలోకి రావాలి. చాలా ఉన్నాయి రిస్ట్రిక్షన్స్. మీకు కావాలంటే మరలా ఫ్రెష్గా నేను ఇంకొక వీడియోలో చెప్తాను, ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ 3 విషయాల మీద మనం అందరం కలిసి స్పందిద్దాం. దాన్ని మరలా మీకు వీడియో తీస్తాను, ఆ వీడియోని మనం వైరల్ చేద్దాము. ఇప్పటికే మన వీడియో చాలా దేశాల్లోకి వెళ్ళింది. నేను అక్కడ మణిపూర్ విషయంలో సుమారుగా నాకు తెలిసి ఒక 70-80 వేల మంది చూశారు, 1 లక్ష పైనే వీక్షించారు. దీని మీద ఈ విషయాలు అమెరికా దేశానికి కూడా పంపడం జరుగుతుంది. ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా హ్యూమన్ రైట్స్కు సంబంధించి కానీ, మరి ప్రపంచ సంబంధమైనటువంటి ఐక్యరాజ్య సమితిలో ఇట్లాంటివి వీటిని కూడా మనం తీసుకెళ్ళగలిగే స్థాయికి మనం తీసుకెళ్ళాలి. మీకు తెలీదు, చాలా వెళ్తాయి. మనం అనుకుంటున్నాం మనం ఏదో ఒక మూల ఉన్నామండి అట్లా తెలుస్తుంది. మన వీడియోల ద్వారా ప్రపంచం నలుమూలలకి మనం పరిచయం అయ్యాం. మొన్న పెట్టిన వీడియోలో కూడా మీ వీడియో ప్లే చేశాను నేను, తెనాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అని. అప్పుడు మీరందరూ ఉన్నారు కదా, ఒక వీడియో చేశాం కదా, అప్పుడప్పుడు అది చూపిస్తూ ఉంటాను నేను ఆడియన్స్కి. మీకోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రజలు. అమ్మ మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, మా పక్షాన్ని గొంతు విప్పటానికి అనేది. క్రైస్తవులు ధైర్యంగా ఉంటారు, పాస్టర్లు ధైర్యంగా ఉంటారు. మిగిలిన సంస్థలు వేరు, సొసైటీలు పెట్టుకున్నారు, పాస్టర్స్ ఫెలోషిప్స్ ఉంటాయి. అది ఏదైనా లోకల్గా బెనిఫిట్. ఇది దేశవ్యాప్తంగా మనం బెనిఫిట్ లేకుండా నిస్వార్థంగా దేవుని కోసం సేవలో ఒక భాగంగా ఎంచి చేయండి. అది దీని పరిస్థితి. Thank you.